ఇటు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత అంతో ఇంతో రియల్ ఎస్టేట్ బావుందంటే అది కేవలం ఖమ్మంలో మాత్రమే. ప్రధానంగా నిర్మాణ రంగంలో మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. నిర్మాణమైన ఇళ్లను కొనుగోలు చేసేందుకు అధిక మంది మొగ్గు చూపుతున్నారు. ఈ సంవత్సరంలో రియల్ రంగం ఊపందుకుంటుందని పలువురు బిల్డర్లు, రియల్టర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కొద్ది సంవత్సరాలుగా మార్కెట్తో పోలిస్తే 2015లో కొంత ఇబ్బంది పడ్డ మాట వాస్తవము. దానికి కారణం ఏంటంటే 2010-11 సంవత్సరాల్లో కాస్త అతిగా పెరిగిన రేట్లు, అవసరం ఉన్న దానికన్నా అతిగా కట్టడం కానీ, లేకపోతే ఖమ్మం ప్రజల టేస్ట్ పరంగా వారికి సూటబుల్గా వారి స్థాయికి తగ్గట్టుగా కట్టకపోవడం వల్ల కానీ కొంత ఇబ్బంది పడ్డ మాట వాస్తవం. కానీ రాష్ట్ర విభజన ద్వారా ఏర్పడ్డ సందిగ్ధత నుంచి బయటికి రావడం, అంతేకాకుండా రియల్ ఎస్టేట్ వెంచర్స్ వేసే వాళ్ళందరిలో కూడా ఒక రకమైన స్టెబిలిటీ వచ్చి 2016లో పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ మార్కెట్కి వెల్కమ్ చెప్తున్న పరిస్థితి ఖమ్మంలో ఉంది. ఖమ్మం రియల్ ఎస్టేట్ మార్కెట్కి మూల స్తంభాలు లాంటి సింగరేణి, హెవీ వాటర్ ప్లాంట్, భద్రాచలం పేపర్ బోర్డ్ లాంటి కంపెనీలు ఇవాళ వాళ్ళందరి ఫోకస్ కూడా ఖమ్మం టౌన్ మీద ఉంటుంది. పేరుకు అమరావతి దూరంలో దగ్గరే 100-120 కిలోమీటర్లో ఉంటుంది, కానీ ఖచ్చితంగా ఖమ్మం మీద ఉన్న ఫోకస్ అమరావతి మీద రాదు. ఎందుకంటే ధరల్లో ఆకాశమంత ధరలు ఉన్నాయి. ఈ ఎంప్లాయీస్ అందరికి కూడా ఖమ్మమే వారికి అందుబాటులో ఉండే ధరల్లో ఇల్లు నివాసయోగ్యంగా ఏర్పాటు చేసుకొని అటు హైదరాబాద్తోనూ ఇటు అమరావతితోనూ పూర్తి స్థాయిలో సంబంధాలు ఉంచుకునే పరిస్థితి ఖమ్మంలో ఉంది.